రెండవ కీర్తన మాట్లాడుకుందాం. ఇందులో మొదటి నుంచి 12 వచనాలు ఉంటాయి. మొదటి వచనం, 5వ వచనాన్ని నేను 6వ వచనాన్ని మీకు తెలియపరిచి ముగిస్తాను. అన్యజనులు ఎలా అల్లరి రేపుచున్నారు, జనులు ఎలా వ్యర్థమైన దానిని తలంచుచున్నవి, జనములు ఎలా వ్యర్థమైన దానిని తలంచుచున్నవి. 6 నేను నా పరిశుద్ధ పర్వతమైన సియోను మీద నా రాజును ఆసీనుగా చేసి ఉన్నాను. 12 ఆయన కోపము త్వరగా రగులుకును, కుమారుని ముద్దు పెట్టుకుని లేని ఎడల ఆయన కోపించి అప్పుడు మీరు త్రోవ తప్పి నశించుదురు. ఆయనను ఆశ్రయించి వారందరూ ధన్యులు. తండ్రైన దేవుడు మాట్లాడుతున్నారు కుమారుని గురించి. ఇంతటితో ఈ మాటలు ముగిస్తున్నాను. ఆమేన్.